త్రీ గార్జెస్ డ్యామ్. చైనా 1994లోనే యాంగ్సీ నది మీద ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 181 మీటర్ల ఎత్తులో 2.3 కిలోమీటర్ల పొడవుతో చైనా నిర్మించిన ఈ భారీ డ్యామ్ 2003లో అందుబాటులోకి వచ్చింది. 22,500 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రొడక్షన్ కెపాసిటీతో నిర్మించిన ఈ డ్యామ్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ చిన్న ఉదాహరణ చాలు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల స్టోర్ అయిన నీటి బరువుకి మొత్తం భూ పరిభ్రమణ వేగమే మారిపోయింది. ఎర్త్ రొటేషన్ స్పీడ్ 0.06 మైక్రో సెకండ్ల పాటు తగ్గిపోయింది అంటే చైనా నిర్మించిన ఈ డ్యామ్ ఎంత భారీదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చైనా ఇలాంటి డ్యామ్నే మరొకటి కట్టబోతుంది. త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడింది లేదు. కానీ చైనా ఇప్పుడు మొదలుపెట్టిన డ్యామ్ మాత్రం బ్రహ్మపుత్ర నది మీద కట్టబోతుంది. దీనివల్ల ఇండియాలోని బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం తీవ్రంగా ప్రభావితం కాబోతుంది. $167 బిలియన్ వ్యయంతో చైనా ఇప్పటికే పనులు మొదలుపెట్టింది. 66,000 మెగావాట్ల కెపాసిటీతో భారీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుతో పాటు అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ పొందేందుకు డిజైన్ చేసిన ఈ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇండియాకు ప్రమాదకరం కాబోతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే బ్రహ్మపుత్ర నది పూర్తిగా చైనా కంట్రోల్లో ఉంటుంది. ఇండియాకు హాని కలిగించేందుకే చైనా తయారు చేస్తున్న వాటర్ బాంబ్ ఇది అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న డ్యామ్ వివరాలు ఏంటి? ఆ డ్యామ్ అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుంది? ఆ డ్యామ్ వల్ల ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? చైనా కేవలం ఇండియాను భయపెట్టేందుకే ఈ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టిందా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని బుర్రాంగ్ కౌంటీలో హిమాలయాల ఉత్తర భాగంలో కైలాస పర్వత సమీపంలో మానస సరోవర్ సరస్సు ప్రాంతంలోనే బ్రహ్మపుత్ర నది ఉద్భవించింది. ఈ ప్రాంతాన్ని చమాయుంగ్ డంగ్ గ్లాసియర్ అని అంటారు. కానీ ఈ నది హిమాలయాల ఉత్తర భాగంలో జన్మించడం వల్ల నదీ ప్రవాహం టిబెట్ గుండా సాగుతుంది. చైనా ఆక్యుపైడ్ టిబెట్ ప్రస్తుతం చైనా కంట్రోల్లోనే ఉంది కాబట్టి చైనా నుంచే ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. దక్షిణ టిబెట్ గుండా ప్రవహిస్తున్న ఈ నదిని చైనాలో యార్లాంగ్ స్తాంగ్పో అని పిలుస్తారు. చైనాలో ఈ నది 1600 కిలోమీటర్లకు పైగా ప్రవహించిన తర్వాత చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఒక పెద్ద యూటర్న్ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ యార్లాంగ్ స్తాంగ్పో అని అంటారు. నది యూటర్న్ తీసుకున్న తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఇండియాలో ఈ నదిని బ్రహ్మపుత్ర నది అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 916 కిలోమీటర్ల వరకు ఇండియాలో ఈ నది ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల వ్యవసాయానికి ఈ నది చాలా కీలకం. అస్సాంలో 37 మంది రైతులు ఈ నదిని ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఈ నదికి సంబంధించిన ఉపనదుల మీద హైడ్రో పవర్ స్టేషన్లు నిర్మించారు. అరుణాచల్ ప్రదేశ్ కన్నా ఎక్కువగా అస్సాం రైతులు ఈ నది మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కాజీరంగా, మానస్ లాంటి వైల్డ్ లైఫ్ శాంచురీలు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఈ నది వల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఈ నది అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలోని విపరీతమైన వరదలకి కారణమవుతుంది. బ్రహ్మపుత్ర నది అస్సాం దాటిన తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ నది చాలా కీలకం. ఇంటర్నల్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో పాటు అగ్రికల్చర్, ఫిసికల్చర్ లాంటి వాటికి ఈ నది ఉపయోగపడుతుంది. అయితే బంగ్లాదేశ్లో కూడా ఈ నది వరదలు ప్రతి సంవత్సరం ఎంతో మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వర్షాకాలం వచ్చింది అంటే నది వరద ప్రవాహాన్ని ఎదుర్కోవడానికి ఇండియా, బంగ్లాదేశ్లో సిద్ధంగా ఉంటాయి. 1998లో బంగ్లాదేశ్ భూభాగంలో 70% ఈ నది వరదల్లో మునిగింది. 3 కోట్ల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇక 2024లో కూడా అస్సాంలో 16 జిల్లాలు వరదలో చిక్కుకున్నాయి. 4 లక్షల మంది ప్రభావితం అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 109 మంది మరణించారు. అందుకే ఈ నదికి రివర్ ఆఫ్ సారో అనే పేరు కూడా ఉంది. సారో అంటే దుఃఖం కలిగించే నది అని అర్థం. కాబట్టి బ్రహ్మపుత్ర వర్షాకాలంలో ఎంత భయంకరంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక చైనా నిర్మిస్తున్న డ్యామ్ గురించి కాకుండా బ్రహ్మపుత్ర నది సృష్టించే విధ్వంసం గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అంచనాలకు అందని బ్రహ్మపుత్ర నది వరద వల్ల విపరీతంగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా నిర్మిస్తున్న డ్యామ్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఎక్కడైతే నది యూటర్న్ తీసుకుంటుందో ఆ టర్న్ దగ్గరలోనే చైనా డ్యామ్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాంతం అనేది ఎత్తైన పర్వతాలతో నిండి ఉంటుంది. 2 భారీ పర్వతాల మధ్య నది ప్రవహించడం వల్ల ఆ ప్రాంతంలో నది లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతం 6093 అడుగుల లోతుంటుంది.
ప్రపంచంలోనే అతి లోతైన నదీ జలాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులను చైనా ఉపయోగించుకోబోతుంది. నదికి అడ్డంగా మొత్తం 5 డ్యాములు నిర్మిస్తారు. కేస్కేడ్ మోడల్లో మొత్తం 5 స్టెప్స్లో ఈ డ్యామ్ నిర్మించేందుకు ప్లాన్ రెడీ అయింది. 66,000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నట్లు 2023లోనే చైనా ప్రకటించింది. కానీ 2025 జూలై 24న ఈ డ్యామ్ పనులు అధికారికంగా మొదలయ్యాయి. $167 బిలియన్ వ్యయంతో చైనా ఈ డ్యామ్ని నిర్మిస్తుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద 3 గాజెస్ డ్యామ్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ కేవలం 22,500 మెగావాట్లు మాత్రమే. కానీ ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్న ఈ డ్యామ్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ దీనికన్నా 3 రెట్లు ఎక్కువ. ఇక్కడే టన్నెల్స్, అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్స్ నిర్మించబోతున్నారు. 200 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ స్టోర్ చేయబోతున్నారు. 2060 కల్లా చైనాను కార్బన్ ఫ్రీ కంట్రీగా మార్చేందుకు థర్మల్ పవర్ ప్రొడక్షన్ పూర్తిగా ఆపేయాలని చైనా ఉద్దేశం. దానికి అనుగుణంగా కార్బన్ ఎమిటెడ్ పవర్ జనరేషన్ స్థానంలో హైడ్రో పవర్ను జనరేట్ చేయాలని చూస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న హైడ్రో పవర్ ప్రొడక్షన్ ఎబిలిటీని ఉపయోగించుకుంటుంది. కానీ జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ ప్రాంతం చాలా సెన్సిటివ్ అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు వల్ల లాభాలు చైనాకుంటే నష్టాలు మాత్రం ఇండియా, బంగ్లాదేశ్ ఎదుర్కోబోతున్నాయి. ఇండియా, చైనా మధ్య బ్రహ్మపుత్ర నది జలాలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి చైనా కూడా ఇండియా అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. దాంతోపాటు ఈ డ్యామ్ అందుబాటులోకి వస్తే బ్రహ్మపుత్ర నది పూర్తిగా చైనా కంట్రోల్లో ఉంటుంది. ఇండియా, బంగ్లాదేశ్ రెండు చైనా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. నదిలో ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో నీటిని ఆపుకోవడం, ఎక్కువగా ఉన్న సమయంలో నీటిని విడుదల చేయడం లాంటివి చేస్తే ఎన్నో ఏళ్లుగా నదీ ప్రవాహం మీద ఆధారపడ్డ లక్షల మంది ప్రభావితం అవుతారు. దీనికన్నా ముఖ్యంగా చైనా నదీ జలాలని ఇండియా మీద రివర్ బాంబ్ తరహాలో ఉపయోగించే అవకాశం కూడా ఉంది. దీన్నే వెపనైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే నీటిని ఆయుధంగా వాడటం. భవిష్యత్తులో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత ఎక్కువైతే చైనా ఈ వాటర్ బాంబును ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చూసాం, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా సింధు నది జలాలకు అడ్డుకట్ట వేసి పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. కాబట్టి ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయితే చైనా కూడా ఇండియా మీద ఇలాంటి ప్రయత్నాలు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 3 గాజెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అనుకున్నాం. కానీ బ్రహ్మపుత్ర నది మీద కడుతున్న ఈ డ్యామ్ దానికన్నా పెద్దది. కాబట్టి హిందూ హిమాలయన్ రీజియన్లో అనేక భౌగోళిక మార్పులకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ నిర్మాణం వల్ల ఏర్పడే భారీ జలాశయం హిమాలయన్ రీజియన్ మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో భూమి పొరల్లో టెక్టానిక్ యాక్టివిటీ ఎక్కువగా జరిగి భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనా నిర్మిస్తున్న ఈ భారీ డ్యామ్ వల్ల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతుంది. సుందర్బన్ అడవులు, నేషనల్ పార్కులు ఇవన్నీ ఖడ్గమృగాలకు, పులులకు వైవిధ్యభరితమైన జీవజలానికి నిలయం. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న చిత్తడి నేలలు, నదీ ప్రవాహం మీద ఆధారపడిన మత్స్య సంపద ఇవన్నీ చైనా స్వార్థానికి బలికాబోతున్నాయి. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి ఈ విషయం మీద కేంద్రాన్ని అనేకసార్లు సంప్రదించాడు. ఇప్పటికే ఈ డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం ఇండియా డిప్లొమాటిక్ వేలో అనేక ప్రయత్నాలు చేసింది. బంగ్లాదేశ్, భూటాన్ లాంటి దేశాలతో కలిసి చైనాతో మాట్లాడే ప్రయత్నం చేసిన చైనా మాత్రం డ్యామ్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. 2033 కల్లా నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ డ్యామ్ ఇండియా, చైనా సంబంధాలను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే తీసుకురాబోతున్నాం మీ వరకు చేరేందుకు. తప్పకుండా మన తెలుగు నాల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.